వస్తుందంటే జనం కూడా చాలా అండి మీరు మనసులో బాధ అన్నది చూసారండి, అది కూడా చెప్తానండి. ఒకసారి నేను చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుంటే సొద్దాల అశోక్ తేజ గారు కనిపించాను. అయితే ఫస్ట్ పరిచయం ఆయనతో కనిపించి వాళ్ళ ఫాదర్ హనుమంత్ గారి గురించి చెప్పారండి. తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ అంటే నల్గొండ 2,000 మంది మీటింగ్ పెట్టుకుంటే 100 మంది రజాకుల నుంచి మీద పడితే 2,000 మంది పారిపోతూ ఉంటే ఎవరో ఒక ఆవిడ ముసలాడు చూస్తారంటే దెబ్బకి అయ్యాయి అంటే దాంట్లోంచి ఆయన ఊపి వచ్చి పాట పడి తిరబడి చితక్కొట్టారండి. ఎంత బాగుంది. నా రాజన్ సినిమాకి అది నాకు బీజం అండి. ఆ తర్వాత నేను ఈ తెలంగాణ తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చేంత చాలా ఊడి తిరిగానండి. ఎన్నో ఊడి తిరిగి దాంట్లో నిజామాబాద్ వెళ్ళానండి. అక్కడ దాంట్లో ఆయన రాసుకున్నారు నా తెలంగాణ కోటి రత్నాలు అని చెప్పిన గోడ మీద చెక్కారండి. అవును, అదే స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఓంకారం చుట్టుకున్నాను నేను. ఎంత గొప్ప చరిత్ర దాంట్లో నేను చూశానండి. ఆ తర్వాత నారాయణ రెడ్డి గారు వెళ్తారు పుస్తకాలు అవి చదివి సామాన్య చరిత్ర కాదని తెలంగాణ రైతాంగ పోరాటం లేదండి. ఇంత గొప్ప చరిత్రదే ఎవడో ఎందుకు పట్టించుకోవట్లేదు, దాని మీద ఎంత క్లాసులు తీసుకోవట్లేదు, ఎందుకు సినిమా తీయట్లేదు. నా మొత్తం ప్రతి తెలంగాణ వ్యక్తి, తెలంగాణలో పుట్టిన ప్రతి వ్యక్తి మీద నాకు కోపం ఉందండి. అంటే ఇంత గొప్ప చరిత్ర ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు, ఎవరిని కొరడితే ఎవరిని పెద్దలు చెప్పేవారు అంటే జరుగుతుంది అన్నారు తప్ప అవేర్నెస్ లేదండి. అవును, అంటే ఇక్కడ జరిగిన కొన్ని నేపథ్యం వల్ల ఏంటంటే ఆ శక్తి కూడా లేదు. అవేర్నెస్సే కాదు, ఆ శక్తి కూడా లేదు. ఎంత బాధ వచ్చేస్తుందండి. ఆడివీడి చెప్తారేంటి, అవును, ఎంతమంది ఫైట్ చేస్తారు, ఎట్లాంటి గొప్ప మామూలు కూడా అవకగా అసువుగా పాడేయగలరు. అవునండి, అది చెప్తాను. ఆ తర్వాత అండి మెడ్రాస్లో ఉన్నప్పుడు నారాయణమూర్తి గారి సినిమాల పాటలు అప్పుడు వినపడమండి, అలాగే ఉన్నాయి. ఆ కవి చూస్తే ఎవరు సమస్య తిన్న పేర్లు గారు నారాయణ రెడ్డి గారు మన ఎవరు కాదు, వేటూరు గారు ఎవరు కాదండి. అవును, ఇక్కడికి వచ్చి చూస్తే అప్పుడు నాకు అర్థమైందండి, ఆకలిలోంచి పోరాటంలోంచి వచ్చే రియాక్షన్ అండి అది. అంతే, కరెక్ట్. పాట రాయాలి కదండి, అది రాయాలని కాదు, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తరతరాలుగా పాటలు పడిన కష్టంలోంచి వచ్చినటువంటి అసంకల్పితంగా వచ్చేస్తుంది అది. ప్లస్ ఇంకొకటి చూశానండి, ఆంధ్ర ఏరియాలో ఎవరైనా వెళ్తే ఎవరు బాబు నువ్వు, ఎవరి తాలూకమ్మా, నాన్నగారు ఏం చేస్తుంటారు అంటే ముందు వాడతారు సోషల్ స్టేటస్. అవును, చూసి ఆ తర్వాత గౌరవం ఇవ్వాలి లేదా డిసైడ్ చేస్తారు. మరి తెలంగాణలో నేను చూసానండి, అవును, ఆ టైంకి వెళ్తే బిడ్డ చాయ్ తాగుతావా, భోజనం చేస్తావా అంటారు తప్ప ఇంత ఉదయం రాదంటారు. సోషల్ స్టేటస్ పట్టించుకోలేదండి. అవును, సబ్స్టాన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఆల్మోస్ట్ ఏంటంటే ఇక్కడ ఒకటే రకంగా ఉంటుంది, ఎక్సెప్ట్ ఒక 1% వాళ్ళని మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ సోషల్ స్టేటస్ ఒకటేనండి. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. అసలు ముందు సోషల్ స్టేటస్ పట్టించుకోరండి. అదే పట్టించుకోవడం లేదు అది. ఎందుకంటే మీరు నేను ఇద్దరు ఆకలితో ఉన్న వాళ్ళమే. అవునండి, ఉన్నదేదో ఇంత పంచుకుందాం అనుకునే మనస్తత్వం వచ్చేసింది దాంట్లో. చాలా చాలా గొప్ప. దాన్ని ఏమైనా మీరు తెరకెక్కించే ఆలోచన ఉందా? ఏదండి, తెలంగాణ చరిత్ర ఉందండి. నిజంగా దేవుడి దయ తెలిస్తే నాకు ఎన్నో గొప్ప సినిమాలు తీయచ్చండి. నాకు రాజంతో నాకు తృప్తి రాలేదండి. అది సాధ్యం, ఎవరన్నా ముందుకు వస్తారో తెలియదు కానీ నాకు చేయాలని ఉందండి నాకు. ఓకే, గుడ్. సో మీరు తెలంగాణకు సంబంధించిన చరిత్రని, మీరు మహాభారతాన్ని రాజమౌళి తెరకెక్కించి విజయం సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ.